మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ కూడా దీని గురించి అడుగుతున్నారు. ఇదే చియా సీడ్స్, ఈ చియా గింజలు, దీని ఆరోగ్య ప్రయోజనాల్ని అలాగే దీని ప్రత్యేకతల్ని మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా ఈ ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. అంటే హెల్దీ లైఫ్ స్టైల్, దీని మీద అందరికీ ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత లైఫ్ ఎంత వాల్యుబుల్ అన్న సంగతి చాలామందికి తెలిసి వచ్చింది. దీంతో ఇక ఇమ్యూనిటీ పరంగా కానీ ఇతరత్ర కానీ చాలామంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనేక రకాల ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు. అలాగే రకరకాల ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకుంటున్నారు. ఇది ఒకందుకు మంచిదే. అయితే ఇలాగ కొత్త విషయాల్ని అన్వేషించే నేపథ్యంలో బాగా పాపులర్ అయింది ఏంటి అంటే చియా గింజలు. అంటే ఈ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు ఇలాంటి వాటికంటే కూడా న్యాచురల్ వాటికి ఎక్కువగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో బాగా ప్రాచుర్యం పొందింది ఈ చియా సీడ్స్ అనేవి. ప్రపంచంలో అత్యంత పోషకరమైనటువంటి విత్తనాలలో, గింజల్లో ఇది ఒకటి అని మనం చెప్పొచ్చు. ఎట్లయితే మన భారతీయ అమృత అంటే తెప్పతీగ ఫేమస్ అయిందో, మన అశ్వగంధ ఫేమస్ అయిందో, అలాగే మిక్స్కు సంబంధించినటువంటి ఈ గింజలు మన ఇండియాలో కూడా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాయి. ఇది అనేక రకాల శారీరక భాగాల మీద అనేక రకాలుగా తన ప్రయోజనాన్ని చూపిస్తుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి చియా గింజలతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా ఇవి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది కాన్స్టిపేషన్ గురించి. మలబద్ధకం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అనేక సమస్యల్లో మలబద్ధకం ఒక ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ కాన్స్టిపేషన్ని న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఈ చియా సీడ్స్ మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. చియా గింజల్లో ఉండే డైటరీ ఫైబరు, ఇది ఆ ఫైబర్ కంటెంట్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి బల్క్ తయారవడానికి సహాయపడుతుంది. ఇది పేగు కదలికల్ని స్టిమ్యులేట్ చేస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. దీంతో మల నిర్వహణ అనేది సజావుగా జరుగుతుంది. మలబద్ధకం నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే దీనికి మరొక ప్రయోజనం ఉంది. ఇది ఈ డయాబెటీస్లో పనిచేస్తుంది. అంటే యాంటీ డయాబెటిక్గా కూడా ఇది ఉపయోగపడుతుందని తేలింది. అంటే ఈ మధ్య అనేక క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. దీంట్లో ఈ చియా సీడ్స్ అనేవి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయని, ముఖ్యంగా పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని తేలింది. అంటే బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు ఈ చియా గింజల్ని రెగ్యులర్గా ఆహారాలు తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ వల్ల ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా తేలింది. కాబట్టి సులభంగా ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంతో ఉండవు. డయాబెటీస్ వాళ్ళు దీన్ని నిర్భయంతరంగా తీసుకోవచ్చు. ఒక స్నాక్ ఐటెం లాగా తినడానికి ఇది అనువుగా ఉంటుంది. అయితే అది కాదు దీని ప్రత్యేకత. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉండే జాయింట్ పెయిన్స్ దగ్గర నుంచి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వరకు అనేక వాటిల్లో ఇది ఉపయోగపడుతుందని అర్థం. అనేక అధ్యయనాలు దీనిపైన జరిగాయి. చియా గింజలలో కొన్ని యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవి ఆ కీళ్ళ నొప్పులు, అలాగే బ్రాంకైటిస్, ఇలాగ ఇన్ఫ్లమేషన్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి సందర్భాల్లో, అలాంటి సమస్యలలో ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీకు ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ఉంటే దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అది ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ఉన్న ఒకే ఒక్క లాభం ఏంటంటే అధిక బరువుని కంట్రోల్ చేయటం. రకరకాల డైమెన్షన్స్లో ఇది ఓవర్ వెయిట్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఓవర్ వెయిట్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి అనేక సమస్యలు తగ్గించుకోవడానికి బరువును తగ్గించుకోవాలి. కాబట్టి ఆ బరువును తగ్గించుకోవడానికి ఏకైక సమాధానం ఈ చియా గింజలు. దీన్ని ఒక ఆఫ్టర్నూన్ స్నాక్గా, మధ్యాహ్నపు చిరుతిండి కింద మీరు పెరుగుతోటి ఈ చియా గింజలు తీసుకోవచ్చు. దీంతో అనేక యూజెస్ ఉంటాయని అధ్యయనాల్లో కూడా తేలింది. దీంట్లో ఈ చియా గింజలు ఆకలిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే చిరుతిండిగా ఇది ఒక హెల్దీ స్నాక్ కింద ఇది ఉపయోగపడుతుంది. క్యాలరీలు లోపలికి వెళ్లకుండా చియా గింజలు తింటే అదనపు క్యాలరీలు ఉండవు. కాబట్టి ఓవర్ వెయిట్ అవుతా ఉన్న రిస్క్ ఉండదు, అలాంటి భయం కూడా ఉండదు. అంటే మీరు ఆహారపు అలవాట్లని ఇది మెరుగుపరుస్తుంది. కాబట్టి చియా గింజలు మీరు ఒబేసిటీని తగ్గించుకోవడానికి, ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఒబేస్గా ఉంటే, అంటే ఏమిటి, మీ హైట్ ముందు సెంటీమీటర్లో చూసుకోవాలి, దాంట్లోంచి 100 తీసేయాలి. మీకు వచ్చిన ఆన్సర్ మీరు ఉండాల్సినటువంటి వెయిట్ కిలోల్లో తెలుస్తుంది. అంటే మీరు 160 సెంటీమీటర్లు ఉన్నారనుకుందాం, 100 తీసేయండి, 60 అనే ఆన్సర్ వస్తుంది. అంటే మీరు ఉండాల్సిన మ్యాక్సిమం వెయిట్ 60 కిలోలు. అంతకంటే మీరు ఎక్కువ ఉన్నారనుకోండి, ఇలాంటి స్నాక్ ఐటమ్స్ని ఈ చియా గింజలతోటి స్నాక్ ఐటమ్లా మీరు తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేనా, ఒక మేజర్ అడ్వాంటేజ్ దీనికి ఉంది. ఇది చర్మ సంబంధ సమస్యల్ని కరెక్ట్ చేస్తుంది. అనేక మందికి చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన అంగప్రత్యంగాలు అన్నింటిలోకి పెద్దది చర్మం. దానికి ప్రతికూలతల తాకిడి ఎక్కువ. కాబట్టి స్కిన్ డిసీజెస్తో బాగా పోరాడుతూ ఉంటారు. అలాగే ఆఖరి పొలానికి నీళ్లు తక్కువ ఉన్నట్టుగా ఈ బ్లడ్ ఫ్లో అనేది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చర్మానికి తక్కువ ఉంటుంది. దాంతో ఒకసారి చర్మ సంబంధ సమస్యలు వస్తే క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి మంచి పరిష్కారం చియా గింజలు. చియా గింజల నూనె
దీన్ని మీరు చర్మం పైన రాసుకుంటూ ఉంటే అది ఒక హైడ్రేటింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది, ఒక బ్యారియర్ క్రీమ్ లాగా పనిచేస్తుంది. దురదలు, డ్రైనెస్ ఇలాంటి వాటికి ఇది ఒక మంచి సమాధానం. అలాగే ఈ తామర ఇలాంటివి ఉన్నప్పుడు కూడా దీన్ని అప్లై చేయొచ్చు. తామరని తగ్గించడానికి కూడా మీకు ఇది సహాయపడుతుంది. ఇక దీనికి ఇంకొక మేజర్ యూజ్ ఏంటంటే తల్లులకి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులకి చియా గింజల్ని తీసుకుంటూ ఉంటే DHA అనే ఒక రకమైన ఫ్యాటీ యాసిడ్ తాలూకు స్థాయి దీన్ని పెంచుతుందని అధ్యయనంలో తేలింది. ఇది మెదడు మీద ఒక మంచి ప్రయోజనకరమైన ప్రభావం చూపిస్తుంది. చనుబాలిచ్చేటువంటి తల్లులకి ఆ మెదడు పనితీరు మెరుగుపరచడమే కాదు, ఆ నవజాత శిశువుల్లో సరైన మెదడు అభివృద్ధికి కూడా ఇది సహాయపడుతుంది. అయితే అసలు ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎముకలు సైతం స్ట్రెంథన్ చేస్తుంది. చియా సీడ్స్ అనేవి, చియా గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది, ఎముకల్ని ఇది స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల లోపల బోలుతనం వస్తుంది చూసారా, దాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడుతుందని తేలింది. అయితే ఇవన్నీ వీటిని మనం ఒక పక్కన పెడితే అసలైన మేజర్ యూజ్ దీనికి ఒకటి ఉంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. చియా గింజల్లో ఫైబర్తో పాటు ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్ ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక ఒకవేళ రక్తపోటు మీకు ఉంటే, హై బ్లడ్ ప్రెషర్, అలాగే కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంటే, అలాంటి గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు అలాంటి వాటిల్లో తీసుకోదగినటువంటి ఒక మంచి ఆహారం. అలాంటి ప్రమాదాల స్థాయిని తగ్గించడమే కాదు, గుండెని స్ట్రెంథన్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ మధ్య అనేక ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు, ముఖ్యంగా కెనడా అధ్యయనంలో ఒక పరిశోధనలో టైప్ 2 డయాబెటీస్లో దీన్ని ఇచ్చినప్పుడు 12 వారాల పాటు అమేజింగ్ విషయం తేలింది. అంటే ఏంటంటే ఇది చియా గింజలు అనేవి దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ ప్రమాదాన్ని తగ్గించగలిగినట్టుగా అధ్యయనంలో తేలింది. అలాగే గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గించడానికి ఇది సహాయపడింది. అంతేనా, ఇంకొకటి ఏంటంటే ఇది రక్తపోటుని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అంటే బాగా పెద్ద స్టడీ చేశారు. ఇలాంటి స్టడీస్లో, అలాగే ఒక చిన్న స్టడీలో కూడా 26 మంది రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళకి చియా గింజని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక క్లినికల్ అధ్యయనం కండక్ట్ చేశారు. అప్పుడు ఆ చియా గింజలు తిన్న వాళ్ళకి 12 రోజుల పాటు దీన్ని ఇచ్చినప్పుడు ఆ స్టడీ పూర్తయిన తర్వాత ఆ చియా తాలూకు ఉపయోగాలు అవన్నీ వాళ్ళు చూశారు. రక్తపోటు ఆశ్చర్యకరంగా తగ్గిందని, ఆ రక్తపోటుకు వాడే మందులు వాటి డోసు తగ్గించేటట్టు పరిస్థితి వచ్చిందని ఆ అధ్యయనంలో తేలింది. కాబట్టి డయాబెటీస్ని తగ్గించుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే చియా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సరే, మరి ఎంత వాడాలి అనేది. నిజానికి చియా గింజలు దీని మోతాదు అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది, పరిస్థితిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. వయస్సు, ఆరోగ్య పరిస్థితులు ఇలాంటివి కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇదో పెద్ద మెడిసిన్ ఏం కాదు, కానీ ఆహారపు ఔషధం కాబట్టి దీన్ని మీరు అటు ఇటుగా వాడుకోవచ్చు. రోజుకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు దీన్ని తీసుకోవడం అనేది సురక్షితం. చియా గింజల్ని నానబెట్టి తీసుకుపోవటం కానీ, లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి స్మూతీ లాగా, ఉదాహరణకు పెరుగుతోటి, స్మూతీస్ తోటి, సలాడ్స్ తోటి ఇలాంటి వాటితో కూడా దీన్ని కలిపి తీసుకోవచ్చు. చియా గింజలుని బేక్ కూడా చేయొచ్చు, బేక్ చేసి కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ ఇది ఉపయోగకరంగానే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు చియా గింజలు చూసారా? ఏదైనా సూపర్ బజార్లో కానీ, అక్కడ కానీ, ఆ ఫుడ్ స్టాల్స్లో కానీ అక్కడ ఉంటూ ఉంటాయి మామూలుగా. ఎప్పుడన్నా తెచ్చుకొని ఏదైనా వాడారా? అప్పుడు దీని టేస్ట్ మీకు ఎలా అనిపించింది? దీన్ని వాడిన తర్వాత మీకు ఎలాంటి ప్రయోజనాలు అనిపించాయి? అలాగే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ దీంతో వచ్చాయా? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. అది దీంతో ఒక మంచి హెల్దీ కమ్యూనిటీని మనం బిల్డప్ చేయొచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.